పురాణ ప్రాశస్తి కలిగిన క్షేత్రాలే పంచారామాలు. పంచ అంటే 5, ఆరామం అంటే కొలువై ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ పంచారామాలు అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రదేశాలు. ఇవే సుప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా ఖ్యాతికెక్కాయి. ఈ 5 ప్రాంతాల దేవాలయాల్లో ఉన్న శివలింగాలు శివుని ఆత్మలింగాల యొక్క 5 ఆత్మలింగ భాగాలే నేటి ప్రసిద్ధ పంచరామ క్షేత్రాలు. దక్షారామము, అమరారామము, క్షీరారామము, సోమారామము మరియు కుమార భీమారామం. ఈ 5 ఆరామాలు పంచారామాలుగా, పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం సామర్లకోట. తెలుగునాట ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కుమారారామ శ్రీ భీమేశ్వర స్వామివారు కొలువయ్యారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోన్న ఈ సామర్లకోటకు ఆనుకొని ఉన్న భీమవరం గ్రామంలోనే పరమశివుడు కుమారారామ భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. సామర్ల కుమారారామ శ్రీ భీమేశ్వర స్వామి వేంచేసి ఉన్న భీమవరం గ్రామం పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రం పూర్వకాలంలో పాటలీపుత్రంలోని నందులు మొదలుకొని గోల్కొండను పరిపాలించిన అసఫ్జాహీ సుల్తాన్ల వరకు అనేక రాజవంశాల పాలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయ విమానం అనేక మార్లు జీర్ణోద్ధరణ చేయబడటం వల్ల మూలత్వాన్ని కోల్పోయింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఓం కుమారరామ భీమేశ్వర స్వామియే నమః అంటూ భక్తితో స్నానాధికాలు ముగించుకొని అనంతరం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. శిష్యగణంతో కలిసి క్షేత్రాభివృద్ధి సంకల్పంతో ఉద్రేకాదశిని విధానముగా
జరుగుతున్నటువంటి కలశ స్థాపన విధానము ఇక్కడ మహాన్యాసపూర్వకముగా శతరుద్రాభిషేకము, అలాగే దశాంశ రుద్రహోమనం, బిల్వార్చన నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ స్వామివారి పంచ భాగములలో ఇక్కడ విడిచినటువంటి భాగమును కుమారస్వామి వారు ఇక్కడ స్థాపన చేసి ఆరాధన చేసి ఉన్నారు. అందువల్ల ఈ క్షేత్రానికి కుమార భీమారామం అనే పేరు. ఈ పంచభాగంలో కూడా స్వామివారి గ్రీవం కంఠభాగముగా ఈ స్థానం కలిసి ఉన్నది. అందువల్ల స్వామివారు 2 సోమసూత్రములతో కింద ఒక సోమసూత్రము, పైన ఒక సోమసూత్రము, 2 సోమసూత్రములతో మనం స్వామివారిని చూస్తాము. ఈ క్షేత్రము అలాగే ద్రాక్షారామ క్షేత్రము ఒకే రాజుల చేత ఒకే కాలంలో నిర్మింపబడి ఉన్నాయి. రాజుల ద్వారా జీర్ణోద్ధరణ జరిగి నిర్మింపబడి ఉన్నది. అందువల్ల ఇక్కడ అక్కడక్కడ ఒకే విధానమైనటువంటి క్షేత్రాన్ని మనం చూడగలుగుతాం. शिवाय भैरवाय नमः। ओम भगवते शिवाय भैरवाय नमः। ओम नमो भगवते शिवाय भैरवाय नमः। ओम नमो भगवते शिवाय भैरवाय नमः। मुखान्ते सहस्राणि सहस्रशोजय रुद्राणि भूम्यां देवरागं सहस्रशोजनीव मुखानि तन्मसि नमो भगवते शिवाय भैरवाय नमः। परमेश्वर नमस्कार। ओम जंतवेदसे सुनमामसोमानाति रतोनिदः जनेदः सनत्पर्षदजवदानि विश्वानामे वसन्दं दुहितां जग्ने तन्मध्यबन्धां प्रवदानसमस्तें वैरोधनीं कर्मफलेषु तिष्ठानाय दुर्गां देवीं शरणमहं మీరే ఇస్తున్నారు. सिंधुरावणकांति
శరణోభాయ స్వాహ సుబ్రహ్మణ్యాయ నమః. క్షేత్ర దేవతను వదిలేశారు వాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఈశ్వరుడు. అందుకే శివలింగం వాడి స్వామికి ఎదురుగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి దృష్టి శివలింగం. సుబ్రహ్మణ్యాయ శివసుతాయ విద్మహే కీర్తిహస్తాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. స్వామి సుబ్రహ్మణ్యాయ నమస్కారం. నమః శివాయ. భాగ్యాయ 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 నమః. ప్రచరణాయ
కావాల్సింది सर्वाय देवाय नमः
मृत्युजम् होतारमृत्युहोतारम् प्राप्यते श्रेष्ठतमानकर्मणे आप्यादिर्भयनियादेवसेवाम् अवधारणे होतारस्य परिहेषि सामगामत्वेन भगवान् यथा देवी विद्यायमानः स्वाहा